ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తన గ్రంథము 34:8. అనేకసార్లు మనకెదురయ్యే తీవ్రమైన కష్టాల్ని అధిగమించలేని స్థితిలో పడిపోతాం. అలాంటి సమయాలలో మనం తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురవుతుంటాం, తీవ్రంగా కృంగిపోతుంటాం. పరిష్కారం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తాం. మనం ఆశించే పరిష్కారం కోసం రోధిస్తూ ప్రార్థిస్తాం. దేవుడి వద్ద నుండి ఒక నిర్దిష్టమైన వాగ్దానం రావాలని కోరుకుంటాం. ఆ సమయంలో మనల్ని ప్రభావితం చేసే వాగ్దానాలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటాం. కానీ అవేవి మన పరిస్థితికి సరిపోయినట్టుగా అనిపించవు. అలా మనం చాలాసేపు ఆలోచించిన తర్వాత ఒక వాగ్దానం మనకు జ్ఞాపకం వస్తుంది. అది మన పరిస్థితికి సరిగ్గా సరిపోయినట్టు అనిపిస్తుంది. అది మన సమస్యకు సరైన తాళపు చెవిగా అనిపిస్తుంది. అలా జీవము గల దేవుని వాక్యం నుండి ఒక ఖచ్చితమైన వాగ్దానం దొరికినప్పుడు నీవు నీ సేవకుడికి ఈ మంచి వాగ్దానం అనుగ్రహించావు. నీ మహాకృపతో దీన్ని నెరవేర్చి దయ చూపించు ప్రభు అంటూ కృపాసనం వద్ద మనం మొరపెట్టడం ప్రారంభిస్తాం. అంతే, మన సమస్య పరిష్కారమైంది. మన దుఃఖం సంతోషంగా మారిపోయింది. మన విలాప ప్రార్థనకు జవాబు వచ్చింది. శక్తివంతమైన విశ్వాసం రిక్త హస్తాలతో దేవుడి వైపు చూస్తుంది. అసాధ్యమనే మాటను విని అది విరగబడి నవ్వుతుంది. ఇది తప్పక జరిగి తీరుతుంది అంటూ అది సింహ గర్జన చేస్తుంది. చివరిగా వాగ్దానాల నెరవేర్పును చూసి అది చిరునవ్వులు చిందిస్తుంది. తాళం తెరిచేందుకు నీ దగ్గరనున్న తాళపు చెవులన్నిటినీ ప్రయత్నించు. ఎన్నడూ నిరాశ చెందకు, ఎన్నడూ కృంగిపోకు. దేవుడు తన ధననిధుల తలుపుల్ని తాళపు చెవి లేకుండా తాళం వేయడు. వృద్ధుడైన ఒక నీగ్రో సోదరుడిలా ప్రార్థించాడట. ఈరోజు నువ్వు నేను కలిసి సాధించలేనివి ఏవీ లేవని నేను జ్ఞాపకం చేసుకునేందుకు నాకు సహాయం చెయ్యి ప్రభు. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గణాంక శాస్త్రజ్ఞులలో ఒకడైన బాబ్సన్ ఇలా అన్నాడు: మన దేశంలో అభివృద్ధి చెందని వనరులలో ఒకటి ఏదంటే విశ్వాసం. అలాగే మనకు అందుబాటులో ఉన్న మనం ఉపయోగించని శక్తి ఏదంటే ప్రార్థన. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.